మీరు చూపించిన చొరవే కారణం. మీ అందరి తరపున ఈస్ ఎక్సలెన్సీ సింగపూర్ ప్రభుత్వం తరపున మంత్రిగా వచ్చినటువంటి ఈశ్వరన్ గారు, వారితో ఒక 59 మంది డెలిగేషన్ వచ్చారు. అందరినీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ గట్టిగా వారికి స్వాగతాన్ని మీరు పలకాల్సిన అవసరం ఉంది. అదే మరిగా వేదిక పైన సహచర మంత్రివర్గ సభ్యులు, అధికారులు, పత్రికా విలేకరులు, ప్రజలందరూ ఉన్నారు. అందరికి కూడా అభినందనలు, శుభాభినందనలు. ఎన్నికల కంటే ముందు విభజన జరిగినప్పుడు నేను ఒక మాట చెప్పాను. ఈరోజు విభజన జరిగింది, రాజధాని లేదు, కాలేజీలు లేవు, ఇంకో పక్క ఇండస్ట్రీస్ కూడా లేని పరిస్థితి. కానీ దృఢ సంకల్పం ఉంది, ఉక్కు సంకల్పం ఉంది. మళ్లీ సింగపూర్ లాంటి సిటీని ఇక్కడ నిర్మాణం చేస్తారని ఎన్నికల ప్రచారం నేను చెప్పాను. ఆ మాట ఈరోజు జయప్రదంగా అవుతుంది, సఫలీకృతం అవుతుంది. దీనికి మనస్ఫూర్తిగా ఆనందంగా ఉందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ రోజు చాలా మంది ఎగతాళి చేశారు. సింగపూర్ లాంటి సిటీని ఇక్కడ నిర్మాణం చేస్తామంటున్నారు, ఇది సాధ్యమయ్యే పని? అది కూడా ఇక్కడ పొలాలు చూస్తున్నాం, 29 గ్రామాలు. కానీ కృష్ణానది బ్యూటిఫుల్ నది ఉంది, కనకదుర్గమ్మ తల్లి ఉంది. కానీ ఇది సాధ్యమా అని చాలా మందికి అనుమానం వేసింది. కానీ ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, ఇది అసాధ్యమేం కాదు, సాధ్యమని చెప్పాను. అదే సమయంలో మీరు ఒక చొరవ చూపించారు. మన దగ్గర భూమి లేదు, అదే మరిగా భూమి కొనాలంటే డబ్బులు కూడా లేవు, ఆర్థిక ఇబ్బందులున్నాయి. నేను మీ అందరికీ ఒక పిలుపిచ్చాను. ఈరోజు మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఉదారంగా ముందుకు రండి, ల్యాండ్ పూలింగ్లో భూమి ఇవ్వండి, మీకు నష్టం ఉండదు. ఈ పుండే దానికంటే ఎక్కువ విలువ మీకు వస్తుంది, ఆదాయం వస్తుందని నేను ఒక మాట ఇస్తే వెనక ముందు ఆలోచించకుండా నా మాట మీద నిలబడి 33,000 ఎకరాలు చరిత్రలో భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా జరగని విధానానికి ఈ ప్రాంతం శ్రీకారం చుట్టారు. ఎంతో మంది ఇబ్బందులు పెట్టారు, అడుగడుగునా ఇబ్బందులు పెట్టారు, సమస్యలు సృష్టించారు. కానీ మీరు చూపించిన చొరవ చూస్తే ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. ఈరోజు సింగపూర్ కన్సార్టియం ద్వారా ఈరోజు చూస్తే స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ కోసం శ్రీకారం చుట్టాం, ఫౌండేషన్ వేశాం. సంవత్సరం కంటే ముందు జరగాల్సింది, కానీ కొంతమంది కోర్టులకు వెళ్ళడం, అడ్డుపడడం, పదే పదే అవినీతి ఆరోపణలు చేయడం, దీనివల్ల మనకు కొంత ఆలస్యమైంది. కానీ ఎప్పుడు కూడా సంకల్ప బలం ఉంటే, మనం చేసేది మంచి పని అయితే ప్రపంచంలో మంచి వాళ్ళు ఎక్కడున్నా మనకు సహకరిస్తారు. అదే ఈరోజు ఇక్కడ జరిగిందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు సింగపూర్ ఉంది, చాలా మంది మీరు పోయి ఉంటారు. ఓసారి మనం అమెరికాకు పోవాలన్నా సింగపూర్లో దిగి ఓ రోజు కానీ 2 రోజులు ఉండడం, అక్కడి నుంచి మనం వెళ్ళే పరిస్థితి ఉంది. మనకు దగ్గరుండే నగరం సింగపూర్. ఒకప్పుడు సింగపూర్ కూడా ఇదే మరిగా ఇబ్బందులు వచ్చాయి. ఆ రోజు మలేషియా నుంచి బలవంతంగా బయట వచ్చారు. కానీ ఆ రోజు వాళ్ళ నాయకుడిని చూస్తే లీ క్వాన్ యూ ఒక సవాలుగా తీసుకున్నారు, ఒక నాయకత్వాన్ని ఇచ్చారు. ఒక చిన్న నగరం, ఒక మాట చెప్పాలంటే మత్స్యకారులుండే ఒక పోర్ట్ అది. అలాంటి ప్రాంతాన్ని ఈరోజు ప్రపంచంలోని ఒక ఐశ్వర్యవంతమైన, సుందరమైన, మోస్ట్ లివబుల్ అంటే మనుషులు ఉండడానికి అనుకూలమైన నగరంగా ప్రపంచంలో తయారు చేసి
ప్రపంచం మొత్తం మెచ్చుకునే పరిస్థితి వస్తా ఉందంటే అక్కడ ఒకే ఒక వ్యక్తి చేశారు. 30 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఉన్నారు. అనేక విధాలుగా కార్యక్రమాలకు నాంది పలికారు. దూరదృష్టితో ముందుకు పోయారు. ఆ మహానాయకుడు చూపించిన చొరవ ఈరోజు చూస్తే సింగపూర్ని ప్రపంచమే ఒక ఆదర్శంగా తీసుకునే పరిస్థితి వచ్చింది. నేనైతే ఆ రోజు ఒకటి ఆలోచించాను. ఇంత మునుపు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఏదైనా చేయాలంటే నాలెడ్జ్ సొసైటీగా చేయాలనుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా అమెరికాకి వెళ్ళాను. అన్ని కంపెనీలు తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టాం. ఈరోజు హైదరాబాద్ని ఒక నాలెడ్జ్ సిటీగా తయారు చేశామంటే ఆ రోజు నేను చూపించిన చొరవ. ఈసారి నేను ఆలోచించింది అమెరికా కాదు, ఒక రాజధాని నగర నిర్మాణం చేయాలి. ఎవరైతే మనకు బాగుంటుంది అనుకున్నప్పుడు నాకు మొట్టమొదటిసారిగా స్ఫూర్తినిచ్చింది సింగపూర్. నేరుగా సింగపూర్కి వెళ్ళాను. సింగపూర్కి వెళితే ఆ రోజు ప్రభుత్వం మనకు పూర్తిగా సహకరించారు. ఒకసారి మీరు ఆలోచిస్తే నేను మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ కావాలని అడిగాను. అప్పటికి ఇంకా భూమి కూడా ల్యాండ్ పూలింగ్ కింద మొత్తం రాలేదు. అయినా కూడా సింగపూర్ ప్రభుత్వం క్యాబినెట్ తీసుకుపోయి ఒక దేశ క్యాబినెట్లో ఇచ్చేసి ఒక్క పైసా డబ్బులు తీసుకోకుండా సమయం కాలయాపన జరగకుండా ఉచితంగా మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేసి మనకిచ్చిన ఏకైక ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 3 దఫాలుగా ఇచ్చారు. ముందు క్యాపిటల్ రీజన్ అంతా ఇచ్చారు. అది అయిన తర్వాత క్యాపిటల్ సిటీ ఇచ్చారు. అది అయిన తర్వాత సీడ్ క్యాపిటల్ ఇచ్చారు. ఈ 3 కూడా మన దగ్గర ఒక్క పైసా కూడా డబ్బులు తీసుకోకుండా ఆ రోజు మనకిచ్చే పరిస్థితి వచ్చింది. అది ఇచ్చిన తర్వాత నాకు అనిపించింది ఈరోజు సింగపూర్ లాంటి ప్రభుత్వ కంపెనీలు ముందుకు వస్తే తప్ప మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోలేమనే ఆలోచన వచ్చింది. నేను ఒక సింగపూర్నే కాదు, ఈ విషయం మీకు అందరికీ గుర్తుండాల్సిన అవసరం ఉంది. ఇక్కడనే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి ఈ యొక్క రాజధాని నగరానికి ఫౌండేషన్ వేశారు. ఆ రోజు ఈశ్వరుని గారు వచ్చారు, జపాన్ మంత్రి వచ్చారు, దేశంలో ఉండే ప్రముఖులు వచ్చారు. ఆ రోజు నేను చేసిన పని మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. మన దేశంలో ఉండే ప్రధాన దేవాలయాలు, అవి దేవాలయాలు కానీ అదే మరిగా మసీదులు కానీ ఇంకో పక్క చర్చిలు కానీ గురుద్వారా కానీ పవిత్రమైనదా అలాంటి ప్లేసుల నుంచి పవిత్రమైన మట్టిని తీసుకొచ్చాం, పవిత్రమైన నీటిని తీసుకొచ్చాం. కడకు జెరూసలం నుంచి మక్కా నుంచి కూడా తెప్పించి ఈ ప్రాంతాన్ని పునీతం చేశాం. అప్పుడే నాకు అనిపించింది దుష్ట శక్తులు అడ్డం పడినా అది తాత్కాలికం తప్ప రాజధాని నిర్మాణం ఎవ్వరూ ఆపలేరని ఆ రోజే నేను నిర్ణయించుకున్నాను. అది జరుగుతా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేరు కూడా మీరు చూశారు, ఒక మంచి పేరు. మంచి మనసుంటే ఏదైనా కలిసి వస్తుంది. అందుకే ఆ పేరు మీరు చూస్తే అమరావతి అని పేరు పెట్టినప్పుడు నాకు 100కి 100 మంది ఆమోదం తెలిపారు. మామూలుగానే వాళ్ళు ఈ పేరు బాగాలేదు ఇంకోటి మాట్లాడేది పోయి 100కి 100% అందరూ కూడా ఆమోదం చెప్పారు. ఈరోజు అమరావతి పేరు ప్రపంచంలో ఎక్కడ చెప్పినా బ్రహ్మాండమైన స్పందన వస్తూ ఉంది. మన చరిత్రలో మనం విన్నాం, ఏదైతే స్వర్గంలో దేవతలందరూ ఉంటారు, ఆ దేవతల యొక్క రాజధాని అమరావతి. ఆ అమరావతికి రాజు ఎవరని చూస్తే దేవేంద్రుడు. అలాంటి బ్రహ్మాండమైన రాజధానిని ఒక మాటలో చెప్పాలంటే భూమి మీద మరొక స్వర్గాన్ని, బ్రహ్మాండమైన నగరాన్ని మనం నిర్మాణం చేసుకోబోతున్నాం. దీనికి మనందరూ గర్వించదగ్గ విషయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొట్టమొదటిసారిగా నేను కూడా భయపడ్డాను. నగరం కట్టాలి, డబ్బులు లేవు, కానీ అందరి మారిగా నేను కూడా ఒక
అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగు, సెక్రటరియట్, ఒక అసెంబ్లీ కట్టాలంటే ఇంత శ్రమ అవసరం లేదు. ఏ గుంటూరు పక్కనో విజయవాడ పక్కనో ఒక 300 ఎకరాలు 400 ఎకరాలు తీసుకొని నేను కూడా కట్టేవాడిని. కానీ నేను ఆలోచించింది తెలుగు వారి చరిత్ర భావి తరాలకు శాశ్వతంగా ఆదర్శంగా ఉండాలి. అందుకే ఆలోచించినప్పుడు ప్రపంచంలో బ్రహ్మాండమైన నగరాలు ఏవైతే ఉన్నాయో అందులో 5లో మన నగరం ఒకటిగా ఉండాలి. అమరావతి ప్రపంచంలో 5 నగరాలలో ఒక నగరంగా ఉంటుంది. దీంట్లో అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్కొక్కసారి నగర నిర్మాణం శ్రమతో కూడుకున్న సమస్య, డబ్బులు కూడా అవసరం. ఇప్పుడే మీరు చూస్తున్నారు, పక్కన మనం రోడ్లు వేస్తున్నాం, వరల్డ్ క్లాస్ రోడ్లు వేయాలి. ఒకప్పుడు హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ నేనే వేయించాను, 161 కిలోమీటర్లు వేయించాను. ఈరోజు అమరావతికి 182 కిలోమీటర్ల రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ప్రధానమైన రోడ్డు పని అవుతా ఉంది, 27 కిలోమీటర్లు నేషనల్ హైవే కలుపుతాం. అది కూడా పని తొందరగానే పూర్తి అవుతుంది. ఈరోజు మన నగరాన్ని మీరు చూస్తే ఒక సుందరమైన నగరం, ఒక ఆర్థిక నగరం, ఉపాధి కల్పించే నగరం. ఎవరైనా సరే అమరావతి అంటే ఇష్టపడి ఇక్కడికి వచ్చే విధంగా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక వారం రోజులు ఇక్కడే ఉండాలి, బ్రహ్మాండంగా ఉంది అనే ఆలోచన రేకెత్తిచ్చే విధంగా ఈ నగరం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ తెలుగు వారికి ఒక స్వప్నం. మనం చాలా కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఇప్పుడే మీరు చూస్తున్నారు, పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తున్నాం. ప్రతి సోమవారం పోలవరం పైన సమీక్ష చేశాను. అదే మరి పోలవరం ఈరోజు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్కు ఒక వరం. ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తే కరువు అనే మాట లేకుండా నదుల అనుసంధానం, ఇంకొక పక్క వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చడం, ఇది ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకున్నాం. ఉదయం కూడా టెలికాన్ఫరెన్స్ మాట్లాడాను. మళ్ళీ సాయంత్రం ఈ పోలవరం పైన మళ్ళీ సమీక్ష చేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో 2018కి పోలవరం ద్వారా గ్రావిటీతో నీళ్లు రావాలి. లెఫ్ట్ కెనాల్కి కానీ రైట్ కెనాల్కి కానీ నీళ్లు రావాలి. ఆ తర్వాత 2019కి పూర్తి కావాలి. అన్ని జిల్లాల్లో కాలువల పనులు పూర్తి కావాలి. చెరువుల్లో కానీ చెక్ డ్యాములు కానీ పూడికలు తీయడం, క్యాస్కేడ్స్ ఆఫ్ ట్యాంక్స్ నిర్మించడం, ఎక్కడ పడిన వర్షాన్ని అక్కడనే భూగర్భ జలాలుగా మార్చి భవిష్యత్తులో నీటి ఎద్దడి లేకుండా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వసతులు కల్పించాలని పంచాయతీ బిల్డింగ్ కానీ, అదే మరిగా మీరు చూస్తే అనేక విధాలుగా స్కూల్ బిల్డింగ్ కానీ, అంగన్వాడీ కానీ, ఇంకో పక్క ప్లే గ్రౌండ్ కానీ, బరియల్ గ్రౌండ్ కానీ అన్ని నిర్మాణం చేస్తున్నాం. సిమెంట్ రోడ్లు వేస్తున్నాం, మురికి కాలువలకు నిర్మాణం చేస్తున్నాం, మరుగుదొడ్లు కట్టి ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నాం. గ్రామీణ ప్రాంతాలని అన్ని వసతులు కల్పించి గ్రామాలు కూడా ఒక ఆదర్శంగా ఉండాలని మనం ముందుకు తీసుకుపోతున్నాం. ఇంకో పక్క హాస్పిటల్లో కానీ విద్యలో కానీ ప్రాధాన్యత ఇచ్చాం. మీకు శిక్షణ కార్యక్రమాలు పెడుతున్నాం. ఇక్కడ ఎవరైనా వ్యాపారాలు చేసుకుంటే అలాంటి ఎస్సీ ఎస్టీ లాంటి వాళ్ళకి 25 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి శిక్షణ కార్యక్రమాలు పెట్టి మిమ్మల్ని ఆదాయం సంపాదించుకునే విధంగా ముందుకు తీసుకుపోతున్నాను. ఇంకో పక్క యాన్యుటీ ఇచ్చాం. 30,000 రూపాయలు 50,000 రూపాయలు డిసైడ్ చేసి ప్రతి సంవత్సరం 10, 5,000, 3,000 రూపాయలు చొప్పున పెంచుకుంటూ పోతున్నాం. మీకందరికీ మొన్నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడి వారిని కూడా మెప్పించి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కూడా ఎగ్జంప్షన్ ఇప్పించిన ఘనత అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని.
ఇలాంటివన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం మనం చేస్తున్నాం. ఈరోజు అందుకని ప్రతి ఒక్క అడుగు కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమే వేస్తున్నాం. నేను ఏ పని చేసినా ఈ రాష్ట్రం బాగుపడాలి. ఈరోజు ఇక్కడ చూడండి, ఒక ఉదాహరణ ఇది. మన దగ్గర డబ్బులు లేదు, మీరు భూమి ఇచ్చారు, దానిపైన కొంత అప్పు చేశాం, బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని కూడా వేస్తున్నాం. అదే సమయంలో ఈరోజు సింగపూర్ గవర్నమెంట్తో మనం ఒక ఎంఓయూ చేశాం. ఇది మీరు చూస్తే 2014లో డిసెంబర్ 8వ తారీఖున మనం ఈ యొక్క ఎంఓయూ కూడా చేశాం. అక్కడి నుంచి మనం ముందుకు పోతూ ఏ విధంగా ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకుపోవాలో మనం ఆలోచించాం. ఇటీవల కాలంలో మీరు చూస్తే ఆ రోజు మనం ఇది ఎంఓయూ చేయడం, స్విస్ ఛాలెంజ్ ద్వారా 4 మే 2015లో పిలవడం, కానీ అక్టోబర్ 30వ తారీఖున కొంత దీన్ని వాళ్ళు ముందుకొచ్చి స్విస్ ఛాలెంజ్కి వచ్చారు. కానీ ముందైతే ఎక్కువ భూమి కావాలనుకుంటే మళ్ళా తగ్గించి కూడా ఇచ్చాం. అదే మరిగా యనమల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఐఫౌడ్ కమిటీ కూడా పెట్టి అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించి ఆ రోజు జీవో కూడా ఇచ్చాం, సెలక్షన్ కూడా చేశాం. దీనిపైన కొంతమంది కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి లేనిపోని సమస్యలు క్రియేట్ చేశారు. ఆ రోజు కానీ కోర్టుకు వెళ్లకుండా ఉండుంటే ఈ రోజుకి ఈ ప్రాజెక్టు 1 సంవత్సరం కంటే ముందు వచ్చుంటే ఎంత ఫలితాలు వచ్చేటివో మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. 1 సంవత్సరం సమయాన్ని కోల్పోయాం. సమయం విలువైంది, మళ్ళీ ఆ సమయం రాదు. కానీ పట్టుదల వదిలిపెడితే మళ్ళా మనం ఏమీ చేయలేం. కాబట్టి పట్టుదల వదిలిపెట్టకుండా మళ్ళీ సింగపూర్ గవర్నమెంట్తో మాట్లాడి మళ్ళీ ఇప్పుడు స్విస్ ఛాలెంజ్ పిలిచి మళ్ళా అప్లికేషన్ తీసుకొని దగ్గర ప్రపంచంలో అన్ని ఎంబసీస్కి పంపించాం, పెద్ద పెద్ద కంపెనీలకు పంపించాం. అందరికీ పంపించిన తర్వాత ఎవరు రాకపోతే దీంట్లో నుంచి మళ్ళీ మనం సింగపూర్ కంపెనీస్తో ఇది ఫైనలైజ్ చేశాం. సింగపూర్ ఎప్పుడూ ఒకటే మాట చెప్పారు. ఈరోజు ఈ ప్రాసెస్ చూస్తే 47 ఫారిన్ ఎంబసీస్కి పంపించాం. 101 కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇది పంపించడం జరిగింది. ఈరోజు సింగపూర్ ఒకటే మాట చెప్పారు, మాకు ఇవ్వాలని లేదు, మీకు సహాయం చేయాలనుకుంటున్నాం. నేను కూడా సింగపూర్కే కాదు, జపాన్కి వెళ్ళాను, చైనాకి వెళ్ళాను, ఇంకా చాలా దేశాలు, మలేషియా కూడా ముందుకు వచ్చారు. చాలా దేశాలతో మాట్లాడాం. కానీ ఏ దేశం కూడా మాట్లాడారు ఇంకా పూర్తిగా ముందుకు రాకపోతే కాదు, ఆంధ్రప్రదేశ్కి మేము అండగా ఉంటామని ముందుకొచ్చిన ఏకైక ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో సింగపూర్ ప్రభుత్వ తరపున ఈశ్వరన్ గారు మంత్రిగా ఉండి మనకు అన్ని విధాలా అండగా నిలబడ్డారు. నిలబడమే కాదు, మీరు ఒకసారి చూస్తే క్యాపిటల్ రీజన్ వచ్చినప్పుడు ఒకసారి వచ్చి మనకు రిపోర్ట్ ఇచ్చారు. ఇంకో పక్క క్యాపిటల్ సిటీ వచ్చి మళ్ళా వచ్చి రిపోర్ట్ ఇచ్చారు. ఒకసారి నేను కూడా సింగపూర్కి వెళ్ళాం, సీడ్ క్యాపిటల్లో మళ్ళా ఒకసారి రిపోర్ట్ ఇచ్చారు. ఫైనల్గా ఈరోజు వారి యొక్క చొరవతో, ఆ ప్రభుత్వం యొక్క చొరవతో ఈరోజు మీరు చూస్తే మనం సింగపూర్ కంపెనీలు 2 కంపెనీలు అసెండస్, సింగ్ బ్రిడ్జ్ కానీ సెంకాప్ కానీ ఈ 2 కంపెనీలు కూడా ప్రభుత్వ కంపెనీలు. కొద్దిగా ఒక కంపెనీలో ప్రైవేట్ పెట్టుబడులు ఉన్నాయి కానీ 74.75% మొత్తం ప్రభుత్వందే. మామూలుగా అయితే ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఒక అవగాహన చేసుకునే అవకాశం ఉంది. కానీ సింగపూర్ ప్రభుత్వం ఒకే మాట చెప్పారు, ఎక్కడ కూడా మీకు కానీ మాకు కానీ ఎక్కడా ఒక మాట రావడానికి వీలు లేదు. మాకంటే బాగా చేస్తామంటే మీరు చేపించుకోండి, అదే మరి మేము సహకరిస్తాం. అదే సమయంలో ఎక్కడ కూడా చిన్న పొరపాటు లేకుండా
ట్రాన్స్పరెంట్గా చేయాలనే ఉద్దేశంతోనే ఛాలెంజ్లో ముందుకు వచ్చారు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా నీతివంతమైన ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక్క పైసా అవినీతి జరగదని ప్రపంచం మొత్తం చెప్పే దేశం సింగపూర్ దేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి దేశంతో ఈరోజు ఒప్పందం చేసుకోవడం, వాళ్ళ కంపెనీలు రావడం చాలా సంతోషం. 42% అమరావతి డెవలప్మెంట్ కంపెనీకి వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. రోడ్లు వాళ్లే వేస్తారు, లోపల కరెంటు వాళ్లే ఇస్తారు. దానికి మొత్తం 2,118 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. అటు గవర్నమెంట్ ఉండే కంపెనీ 42% కానీ, సింగపూర్ కంపెనీలు కానీ 2,118 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తారు. అదే మరిగా మీరు మొత్తం చూస్తే ఇవన్నీ కూడా ల్యాండ్లో వచ్చేది, అదే మరిగా మనకు వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వచ్చేది. మొత్తం మనం చూసినప్పుడు 1600 మొత్తం ఫేజ్ వారీగా చూసుకున్నప్పుడు మొత్తం ఒక ల్యాండ్లోనే 8.7% మనకు వస్తూ ఉంది. ఇంకో పక్క మొత్తం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత మన ఆదాయం, సింగపూర్ కంపెనీల ఆదాయం చూసుకుంటే 3,364 కోట్లు మనకు వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కలిపి వాళ్లకు 1,105 కోట్లు వస్తుంది. అంటే మొత్తం ఈ ప్రాజెక్టుల వల్ల లాభం వచ్చేది 75% మనకు, సింగపూర్ కంపెనీలకి 25%. చరిత్రలో ఎవ్వరూ చేయని విధంగా సింగపూర్ ప్రభుత్వం మనకు సహకరించింది. దీనికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉంది. అదే మరిగా 1,25,000 కుటుంబాలు ఈ స్టార్టప్ విలేజ్కి వస్తాయి. 2,50,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అదే మరి జీఎస్డీపీకి 1,13,000 15,000 కోట్లు జీఎస్డీపీ వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల 8 నుంచి 10,000 కోట్లు మన ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. నేను అన్ని విషయాలు ఆలోచించాను. మీరందరూ కూడా అనుకున్నారు ఈ ప్రాజెక్టు సాధ్యమని నిరూపించాలనుకున్నాను. అందుకనే ఇక్కడ చూస్తే ఈ యొక్క క్యాపిటల్ని ప్రజా రాజధానిగా నిర్మాణం చేయాలని ఆ రోజు ఆలోచించాం. అంటే మామూలు నగర నిర్మాణం చేస్తే భవిష్యత్తులో అక్కడ ఉద్యోగాలు రాకపోతే, ఎవరైనా పరిపాలనకు వచ్చి సాయంత్రం అయితే మళ్ళా వెళ్ళిపోతే ఆ నగరానికి శోభ రాదు. ఈరోజు మీరు చూస్తున్నారు ట్రాన్సిట్ సెక్రటరియట్ని 6 లక్షల స్క్వేర్ ఫీట్ని దగ్గర 192 రోజుల్లో పూర్తి చేసి చరిత్ర సృష్టించింది ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక చరిత్ర. అయినా కూడా చాలా మంది వచ్చి మళ్లీ వెళ్ళిపోతున్నారు. రేపు రాబోయే రోజుల్లో అటు విజయవాడ, గుంటూరు, రాష్ట్రం నుంచి, దేశం నుంచి, ప్రపంచం నుంచి ఇక్కడికి రావాలి, ఇక్కడ ఉండాలి తప్ప ఇక్కడ వాళ్ళు వేరే ప్రాంతానికి పోవాల్సిన అవసరం లేదు. అలాంటి సుందరమైన నగరాన్ని మనం తయారు చేస్తాం. ఇందులో మీరు చూస్తే పెద్ద ఎత్తున కంపెనీలన్నీ కూడా తీసుకొస్తాం. ఇది ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ. చాలా నగరాలు 2 సిటీలుంటే, ఒక నగరం ఉంటే అదనంగా ఇంకొక నగరాన్ని చేశాం. కానీ ఈ నగరం ఒక నూతనమైన నగరం. గ్రీన్ ఫీల్డ్ సిటీ ప్లానింగ్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ మనమే చేసే అవకాశం ఉంటుంది. అదే మరి ఇంకొక పక్కన ఈ కంపెనీలో కొన్ని క్వీన్ బీ అంటే అత్యంత ప్రాముఖ్యత కలిగిన కంపెనీలు, కమర్షియల్ వెంచర్లు తీసుకొస్తాం. మొన్నే మీరు చూశారు ఎస్ఆర్ఎంకు భూమి ఇచ్చాం, విట్కు భూమి ఇచ్చాం. యూకే ఇండియన్ ఇద్దరు కలిసి హాస్పిటల్ పెడతామంటే వారికి కూడా భూమి అలాట్ చేశాం. దుబాయ్ నుంచి శెట్టి అనే ఒక అతను పెద్ద హాస్పిటల్ కట్టి
అదే మరిగా మెడికల్ కాలేజ్ పెడతామంటే వారికి కూడా భీమ్ ఇచ్చాం. ఇవన్నీ ఎందుకు ఇచ్చామని మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ ప్రాంతంలో కొంతమంది రావాలి, డిమాండ్ పెరగాలి, ఉద్యోగ అవకాశాలు మెరుగు కావాలి. కొంతమంది వస్తే ఇంకా చాలా మంది వస్తారు. ముందొచ్చే వాళ్ళకి మనం రాయితీలు ఇచ్చి ముందుకు తీసుకుపోతే తర్వాత చాలా మంది వచ్చి మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అందుకని మనం వీలైనంత వరకు ఇవన్నీ ఇచ్చాం. ఈ యొక్క మహానగరంలో అమరావతిలో 9 నగరాలు ఉంటాయి. ఇక్కడే మీరు చూస్తే స్టార్టప్ వచ్చింది. దీని పక్కనే మీరు చూస్తే అడ్మినిస్ట్రేటివ్ సిటీ వస్తుంది, ఇంకో పక్క జస్టిస్ సిటీ వస్తుంది, టూరిజం సిటీ వస్తుంది, ఎడ్యుకేషన్ సిటీ వస్తుంది, ఎలక్ట్రానిక్ సిటీ వస్తుంది. ఈ విధంగా 9 నగరాలు వస్తాయి. ఈ 9 నగరాలు కూడా ఎక్కడికక్కడ బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. ఇక్కడి నుంచి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పోవాలంటే ఔటర్ రింగ్ రోడ్డు ఉంది. ఆ ఔటర్ రింగ్ రోడ్ని కనెక్ట్ చేస్తూ రేడియల్ రోడ్స్ వస్తాయి. ఎక్కడికక్కడ కనెక్ట్ చేస్తూ మనకు బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం. ఇది ఒక క్లీన్ సిటీగా ఉండాలి, గ్రీన్ సిటీగా ఉండాలి. ఈరోజు మనకుండే పెద్ద సంపద నీళ్లు. ఆ నీళ్లలో ఒక డైనమిజం ఉంటుంది, కొత్త ఎనర్జీ ఉంటుంది. అలాంటిది సమర్థవంతంగా ఉపయోగించుకోవడం కోసం ప్రపంచంలో ఉండే మేధావులు మనం పెట్టుకున్నాం. మన అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్కి నార్మన్ ఫోస్టర్ లండన్ నుంచి తీసుకొచ్చాం. ఇప్పటికే చాలా దేశాలతో మనం మాట్లాడుతున్నాం. ఈ సమయంలో ఇంకోటి కూడా చెప్తున్నాను, ఎవరైనా వచ్చి మేము కూడా అభివృద్ధి చేస్తామంటే ఈరోజు సింగపూర్ ప్రభుత్వానికి ఏవైతే ఇచ్చామో ఇదే పద్ధతిలో ఏ ప్రభుత్వానికైనా ఏ ప్రభుత్వ సంస్థలకైనా భూమి ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. విమర్శలు చేయడం కాదు, చేతనైతే అభివృద్ధి చేయండి, చేతనైతే సహకరించండి. కానీ అడ్డుపడడం భావ్యం కాదు. ఇది ప్రజల యొక్క భవిష్యత్తుకు సంబంధించిన సమస్య, భావి తరాల భవిష్యత్తుకు సంబంధించిన సమస్య. అందుకే ఎంతమంది ఎన్ని మాట్లాడినా నేను ధైర్యంగా ముందుకు పోతున్నా. వెళ్ళాను, ఇంకో పక్క టెస్లాకి వెళ్ళాను, రాష్ట్ర గవర్నర్ కలిశాను. అందరినీ కలవడంలో ఉద్దేశం అక్కడ ఏవైతే కొత్త విధానాలు ఉన్నాయో, నూతనమైన ప్రయోగాలు చేశారో అవన్నీ స్టడీ చేయాలి. అవన్నీ మన రాష్ట్రంలో మనం అమలు చేయాల్సిన అవసరం ఉంది. మన గడ్డ మీద పుట్టారు, ఇక్కడ కాలేజీలు చదువుకున్నారు, అమెరికాకి వెళ్ళి కాలిఫోర్నియాలో సిలికాన్ వ్యాలీలో అందరికంటే ముందు తెలుగు వాళ్ళు ఉన్నారంటే అలాంటి వాతావరణం ఇక్కడ రావడానికి ఏం అభ్యంతరం ఉందని అడుగుతున్నాం. మనం కూడా ఒక దృఢ సంకల్పంతో ఆలోచించి ఒక పట్టుదలతో ముందుకు పోతే తప్పకుండా లక్ష్యాన్ని సాధించుకునే అవకాశం వస్తుంది. అదే సమయంలో మనం ఆ రోజు ఫౌండేషన్ వేశాం. జపాన్ కానీ సింగపూర్ కానీ వాళ్ళ మంత్రులే ఇక్కడికి వచ్చారు, ప్రధానమంత్రి వచ్చారు. ఈరోజు ప్రపంచం మొత్తం ఎక్కడైనా కొత్త నగరం నిర్మాణం అవుతుందంటే దాన్ని అందరూ చెప్పేది అమరావతి. అమరావతి పట్ల ప్రపంచమంతా కూడా ఆసక్తిగా ఉంది. ఆ ఆసక్తికి కారణం మన ప్రణాళికలు, మన దగ్గరుండే వనరులు. ఈరోజు కృష్ణా నది ఉంది, 30 నుంచి 50 కిలోమీటర్లు. ఆ పక్క ఈ పక్క వాటర్ ఫ్రంట్ ఉంటుంది. అదే మరిగా దీనిపైన పులి చింతలుంది, నాగార్జున సాగర్ ఉంది. ఆ పైన మీరు చూస్తే శ్రీశైలం 3 రిజర్వాయర్లు కృష్ణా పైన వస్తాయి. ఇంకో పక్క గోదావరి నది కృష్ణా నదికి తీసుకొచ్చాం, అనుసంధానం చేశాం. గోదావరి పోలవరం వస్తుంది, ఆ పక్కన సీలేరు వస్తుంది. అంటే ఒక నగరంలో నీళ్లు రావాలంటే 5 ప్రాజెక్టుల ద్వారా
గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే ఏకైక నగరం మన అమరావతి నగరం అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఇన్లాండ్ వాటర్ వేస్కి ప్రాధాన్యత ఇస్తున్నాను. మన రాష్ట్రంలో సస్టైనబుల్ ఎనర్జీ కావాలి. ఒకప్పుడు నేనే కరెంటు విషయంలో రిఫార్మ్ తీసుకొచ్చాను 98లో. ఇటీవల ముఖ్యమంత్రి అయినాక విండ్ ఎనర్జీకి, సోలార్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఒకప్పుడు 15 రూపాయలు యూనిట్ కాస్ట్. మొన్న నేను ప్రారంభించిన తర్వాత 2.5 సంవత్సరాల కంటే ముందు 6 రూపాయల 50 పైసలు. నిన్న టెండర్ వస్తే చూస్తే 2 రూపాయల 45 పైసలు. ఇంకా తగ్గే అవకాశం ఉంది. భగవంతుడు మనకి ఎండ బాగా ఇచ్చాడు. అదే చెప్పాను సింగపూర్ కంపెనీలకి, మాకు భగవంతుడు ఎండ ఇచ్చాడు. మా రాష్ట్ర పేరు కూడా సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకున్నాం. తూర్పు భాగాన మేము సెంటర్లో ఉన్నాం. మా పక్కనే సూర్యుడు ఉదయిస్తున్నాడు. కాబట్టి ఈ సూర్యుడి యొక్క శక్తిని మనం ఉపయోగించుకుంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తక్కువ రేటుకు కరెంట్ ఇచ్చే అవకాశం వస్తుంది.